2 లక్షల కోట్లతో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇప్పుడు కలుగుద్ది, మీరుండరు, నేనుండవు, ఆయన ఉండవు, అవ్వడం ఉండడు అవ్వాలంటే. ఇలాంటి తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకొని రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కు తీసుకుపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చట్టబద్ధత కల్పించడం ఏంటయ్యా బాబు, నాకు అర్థం కాలేదు. ఇదో ఫార్సు, ప్రజల్ని మోసం చేయటం. అసెంబ్లీ వాళ్ళకి మెజారిటీ ఉంటే వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తారు, ఇంకో పార్టీకి మెజారిటీ ఉంటే వాళ్ళు దాని చట్టాన్ని మళ్ళీ తీసేస్తారు. ఏంది ఏమైనా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే సందర్భోచితంగా అమెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో చట్టం చేస్తే దాన్ని మార్చే అవకాశం వచ్చే ప్రభుత్వాలకు ఉండదా? పిచ్చి కాకపోతే మారుస్తారా లేదా అనేది వేరే అంశం. చట్టబద్ధత ఊళ్ళో సంబరాలు. చట్టబద్ధత కాదు స్వామి. ఈ 3 సంవత్సరాలు అమరావతిని పూర్తిగా నిర్మించేసాయి. ఎవడు కలుపుతాడు? నిర్మించలేవు. 2 లక్షల కోట్లు ఎక్కడ తీసుకొస్తావు? 2 లక్షల కోట్లు తీసుకొచ్చావు అనుకో పొరపాటుని, దానిలో 50,000 కోట్లు నువ్వు నీ అబ్బాయి పంచుకోవడమే కమిషన్ ద్వారా. అడగని అమరావతి వెళ్ళి ఎంతెంత కమిషన్ తీసుకుంటున్నారు. కేవలం దోపిడీ కోసం అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీని ప్రారంభించారు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. ఇలాంటి కొత్త గ్రీన్ ఫీల్డ్ పట్టణం తీసుకొచ్చాడు పెద్ద గోతిలో. నీళ్లు దోటానికి 1000 కోట్లు కావాలి. ఇప్పటికి ఇంజిన్లు పెడుతున్నారు. వర్షం వస్తే పడవలు వేసుకెళ్ళాలి. అక్కడంట రాజధాని అంట 2 లక్షల కోట్లంట, 1,00,000 ఎకరాలంట, పూర్తి అవుద్దంట. ఎప్పుడు పూర్తి అవుతుంది నాకు అర్థం కాల. మా పిల్లలు ఉండగా కూడా పూర్తి కాదు. ఒట్టి బూటకం చేసి ప్రజల్ని మోసం చేసి డబ్బులు కోట్ల రూపాయలు కాజేసే కార్యక్రమం బాబు కొడుకులు పెట్టింది అమరావతి తప్ప అమరావతి రాష్ట్ర ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు, గ్రోత్ ఇంజన్ కాదు, అది పురోభివృద్ధి తీసుకురాదు. అభివృద్ధి చేసేది మావిగన్ మాత్రమే. రాసుకోండి వాళ్ళ. మీరు 100 రోజుల తర్వాత అయినా ఇదే. ఆ లడ్డు ముందు ట్రోల్ చేశారు, అది ఫెయిల్ అయ్యారు, ఇది ట్రోల్ చేస్తున్నారు, మళ్ళా ఫెయిల్ అవుతారు. మావిగనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం అనేది త్వరలో నిర్ణయించుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ.